హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్బీ బ్లాగ్స్. ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. ఎలా చేయాలో చూడండి. ఈ రెసిపీ చపాతీలోకి, బటర్ నాన్లకి, రైస్కి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయాలంటే ఈ వీడియో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలకి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 50 గ్రాములు కాజు వేసుకోవాలి. మిక్సీలో తీసుకొని 4 టమాటాలు కట్ చేసుకోవాలి. వేసుకోవాలి దాంట్లో. వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. దీన్ని మొత్తం పేస్ట్ లాగా మంచిగా రుబ్బుకోవాలి. మెత్తగా ఇలాంటి పీసెస్ లేకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్నాక అందులో కప్పు పెరిగేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మిక్సీకి రుబ్బుకోవాలి. పెరిగేసాక ఒక ప్యాన్ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కాజు వేసుకోవాలి. కాజు వేసుకొని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా మంచిగా వేపుకోవాలి. అలానే ఇప్పుడు మష్రూమ్స్ కూడా వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచిగా వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ అయిపోయాక గిన్నెలోకి వేసుకోవాలి. తీసేసుకొని ఇప్పుడు అదే నూనెలో ఉల్లిపాయలు వేసుకోవాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవి కూడా వేపుకోవాలి. ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చాక ఇవి కూడా మిక్సీకి వేసుకోవాలి. మెత్తగా రుబ్బుకోవాలి. ముందుగా మనం రుబ్బుకున్న పేస్ట్ ఉంటుంది కదా, టమాటా కాజుది, అది వేసుకోవాలి. అదే నూనెలో వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి. పేస్ట్ వేసాక 3 స్పూన్ల కారం వేసుకోవాలి. స్పూన్నర సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ వేసాక మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఆనియన్ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేస్తే మీకు మష్రూమ్ కర్రీ చాలా బాగా అవుతుందండి. ఇదే ఫాలో అవ్వండి. ఇదే కొలతలు కూడా ఫాలో అవ్వండి. ఇలా అయిపోయాక వాటర్ పోసాక మనం కొంతసేపు మూత పెట్టుకోవాలి. సైడ్కి నూనె పైకి వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు మూత తీసి చూసుకోవాలి. ఆయిల్ ఇలా సైడ్కి పైకి రావాలి. వచ్చాక
ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక మంచిగా కలపాలి. ఇప్పుడు ముందుగా మనము ఫ్రై చేసినవి ఉంటాయి కదా మష్రూమ్స్ ఆయిల్లో, అవి వేసుకోవాలి. వేసాక మంచిగా కలపాలి. కాజు కూడా వేసేసేయాలి. గరం మసాలా, ధనియాల పొడి వేసుకోవాలి. ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కొంచెం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసాక మంచిగా కలపాలి. ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్లీ మా మష్రూమ్ కర్రీ అయిపోయిందండి. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.